హాయ్ అండి. అందరికీ ఉండేది 24 గంటలు. కానీ ఇదే 24 గంటలను ఉపయోగించుకొని బాగా జీవితంలో ఎదిగిన వాళ్ళు, ఎదగటం అంటే మంచి కెరీర్‌లో గాని, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడం, బాగా సంపాదించుకోవడం, డబ్బు సంపాదించుకోవడం అన్నీ ఎదగడం కిందే చూస్తున్నాంగా. సరే ఏదేమైనా గాని అందరూ కూడా మరి ఆ 24 గంటలే ఉన్నప్పుడు కొంతమందే ఎందుకు సక్సెస్ అవుతున్నారు? అండ్ మెయిన్ ఇక్కడ ఇంకోటి కూడా పాయింట్ ఉందండి. కేవలం డబ్బు సంపాదించడమే సక్సెస్ అనుకోవద్దు. కొంతమందే ఎందుకు హ్యాపీగా ఉంటున్నారు. అంటే సక్సెస్‌తో కూడిన హ్యాపీనెస్ ఉంటున్నారు. కొంతమంది ఎందుకు ఉండట్లేదంటే, ఈ 24 గంటలని ప్లాన్ చేసుకోవడం తెలియకండి. అంటే ఎవరు నేర్పరు ఇలాంటివి. స్కూళ్ళల్లో, కాలేజీల్లో నేర్పరు. అమ్మలు, అమ్మమ్మలు చెప్పే అవకాశం కూడా లేదు. చుట్టాలు, పక్కాలు చెప్పే అవకాశం లేదు. ఇక ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళకేమాత్రం తెలుసు మీకు చెప్పడానికి. అందుకే ఇలాంటి లైఫ్ స్టైల్, ముఖ్యంగా లైఫ్ స్టైల్‌ని డిజైన్ చేసుకోండి అని లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా మనం చెప్తున్నాం. చాలా చిన్న చిన్న అలవాట్లండి. చాలా చిన్న చిన్న అలవాట్లు జీవితాన్ని మార్చేస్తాయి దీర్ఘకాలంలో. ఒక్కరోజు, 2 రోజులు కాదు. లైఫ్ అంటే గమ్యం కాదు. ప్రయాణం అంతే. రోజువారీ ప్రయాణం. రోజు మనం ఎన్ని అలవాట్లు తెచ్చుకుంటున్నాం కొత్తగా, పాతవి అంటే దరిద్రపువి ఎన్ని వదిలేస్తున్నాం. ఇదే కదా! సో, మరి లైఫ్ స్టైల్ ఇష్యూస్ మనం ఎలా అయితే డిస్కస్ చేసుకుంటున్నామో అందులో ప్రధానమైనది టైమ్ మేనేజ్‌మెంట్. ఈ 8, 8, 8 8, 8, 8 అని చెప్పి ఒక రూల్ ఉందండి. ఈ రూల్‌తో లైఫ్ సెట్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి అంటున్నారు. నేనైతే ఆల్మోస్ట్ ఆల్ ట్రై చేస్తున్నాను. నా అనుభవాలే మీకిక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు వేరే రకంగా చూడకుండా మీ ఫ్యామిలీ మెంబర్‌గా, ఒక వెల్ విషర్‌గా దయచేసి నా వీడియోలు చూడండి. కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇబ్బందేమీ లేదు. వెంటనే గానీ, తర్వాతి వారంలో గానీ దానికి సంబంధించిన వీడియోలు కూడా చేస్తాను. సో, మరి మన సక్సెస్, అందరికీ సక్సెస్ కావాలంటే లైఫ్‌లో వేగం పెరిగిపోయింది. జీవనశైలి మరి మనం అందరం కూడా మార్చుకోలేం గదండీ! ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇక్కడ ఇబ్బంది పడకుండా ఏం చేయాలి అనేది చూద్దామండి. సో, ఇక్కడ 3 భాగాలు చేసేసుకోవచ్చండి. లైఫ్‌ని అంటే ఐ మీన్ రోజులో ఉన్నటువంటి 24 గంటల జీవితం అనుకోండి అంతే. ఆ రోజుకి ఆ రోజు జీవితం. రేపు ఉంది అని అనుకోవద్దండి. ఎవరికి వాళ్ళమే నేను కూడా రేపు ఉంది అని అనుకోవద్దు. ఎందుకంటే రేపు ఉంది కాబట్టి నిన్నటివన్నీ ఏవో తీసుకొచ్చి దరిద్రమంతా పోగేసి రేపటికి ముడిపెట్టి ఈరోజు బాధపడుతూ ఉంటామండి. ఈరోజు ఆఖరనుకోండి, ప్రపంచంలో ఏ ప్రాణి కూడా రేపు ఉంది అనుకోని బతకదండి. ఒక్క మనిషి తప్పించి. మనిషికి తెలివితేటలు ఎక్కువైపోయి తప్పేమీ లేదు. ఆశావహ దృక్పథంతో ఉండాలి కదండీ! రేపటి మీద ఆశ ఉండాలి కదండీ అంటారు. తప్పు లేదు. రేపు మీద ఆశ ఉండాలి కానీ, ఎంతసేపు రేపటి కోసం ఆలోచించడమే అలవాటైపోయి ఈరోజు మానేస్తున్నాం మనం. ఈరోజు పడిపోతున్నామండి. ఈరోజు నాశనం చేసుకుంటున్నామండి. విపరీతమైన ఆలోచనతో కొంతమంది, బద్ధకంతో కొంతమంది, ఐ మీన్ వాయిదా మనస్తత్వంతో రేపు చేసుకోవచ్చులే అని కొంతమంది ఇట్లాగా. నా సలహా ఏంటంటే ఈరోజు మీ జీవితానికి 24 గంటలు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దీన్ని చక్కగా ప్లాన్ చేసుకోండి. ఇక ఈ 3 8లు అన్నప్పుడు ఒక 8 పూర్తిగా నిద్రకిచ్చేసేయండి. అంతే ఇక. నిద్ర అంటే నిద్రేనండి. నాణ్యమైన నిద్ర. ఆ 8 కూడా ఎప్పుడు 10-5. మళ్ళీ చెప్తున్నాను, పగటి నిద్ర చాలా ప్రమాదం అండి. అదేమీ ఈక్వల్ అవ్వదు. ఆ లోటు పోడ్చలేదు. సో, రాత్రి 10-5 పక్కాగా ఇచ్చేసేయండి. మళ్ళీ ఇందులో రకరకాల లాజిక్కులు, జిమ్మిక్కులు ఏం వాడొద్దు. పూర్తిగా లైట్లేమీ లేకుండా చాలా చిన్న బెడ్ లైట్ ఏసుకుంటే కాస్తో కూస్తో మంచి అరోమా, ఒక అగరబత్తో, క్యాండిలో పెట్టుకొని హాయిగా పడుకోండి. ఈ మధ్య స్లీపింగ్ డైవర్స్ కూడా వచ్చేసిందండి. అంటే భార్యాభర్తలు కూడా డిస్టర్బ్ చేసుకుంటున్నారనే ఉద్దేశంతో హాయిగా పడుకుంటున్నారు. అంటే ఆ పూటకి డైవర్స్ అన్నట్టు. అంటే నిద్రకి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. నిద్రకి అంత శక్తి ఉంది. ఏ మానసిక సమస్యలు రాకుండా చేసే శక్తి నిద్రకుంది. మంచి నిద్రకి. ఇక శారీరక సమస్యలను కూడా పోగొట్టేస్తుంది. నిద్ర పోయిన తర్వాత అంతా బ్యాలెన్స్ అవుతుందండి బాడీ. బాడీ పగలంతా కూడా మైండు మీకు తెలుసు కదండీ! సెల్ ఫోన్‌లు వచ్చిన తర్వాత రకరకాలైన స్టఫ్ దూరిపోతూ బ్రెయిన్ పిచ్చెక్కిపోతుందండి. మరి ఆ చెత్తంతా బయటికి పోవాలంటే ఒక రకమైన డిటాక్సిఫై ఏజెంట్‌గా నిద్ర పనిచేస్తది కాబట్టి నిద్రకి ఆ టైం ఇచ్చేసేయండి అని చెప్తున్నాను. అంతే. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ కామెంట్‌లో పెట్టండి. ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. 2 వర్క్ అండి. ఏ పనైనా కావచ్చు. చదువుకుంటున్నారు మీరు స్టూడెంట్ అయితే పూర్తిగా 8 గంటలు. ఉద్యోగం చేసేవాళ్ళు మీ ఉద్యోగానికి. ఇంకొక పని ఏ పనైనా పనేనండి. గౌరవప్రదమైన పని. మీ పనిని మీరు గౌరవించడం నేర్చుకోండి. లేకపోతే ఎవరు గౌరవించరండి. మనల్ని కూడా గౌరవించరు. సో, ఆ 8 గంటలు పనికే ఇవ్వండి. ఫోకస్డ్‌గా పనికే. మళ్ళీ చెప్తున్నాను. అక్కడ సమస్య ఏంటంటే మనకు ఆ పనిలో కబుర్లు పెడతాం.
ఆ పనిలో డిస్ట్రాక్షన్స్, ఆ పనిలో మొబైల్ వస్తుంది, ఆ పనిలో టీవీ వస్తుంది, యూట్యూబ్ వస్తుంది, ఫ్రెండ్స్ వస్తారు. సో, అక్కడ ఎదిగే అవకాశం లేకుండా పోతుంది. నేను మళ్ళీ మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. సో, మరి దీన్ని దానికే కేటాయించుకోండి. పని అంటే పని. డీప్ ఫోకస్, డీప్ వర్క్. డీప్ వర్క్ అనే బుక్ కూడా ఉంది. వీలైతే చదవండి. చాలా బావుంటుంది. సో, మల్టీ టాస్కింగ్‌లు వగైరా కూడా ఏం పెట్టుకోక్కర్లేదండి. పని చక్కగా పనిలో పడ్డామంటే పని. ఇప్పుడు నేను ఆఫీస్‌కెళ్ళాను, పని అంటే పని. ఆ 8 గంటలు పని చేస్తే ఎంతంటే అంత ప్రొడక్టివిటీ ఉంటుందండి. మనం ఓవర్ టైమ్‌లు చేసేసి లేట్ అవర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, మరి ఇది. అంటే మధ్యలో ఏదో కాస్తో కూస్తో రెస్ట్ తీసుకోవడం, లంచ్, టీ బ్రేకులు అది ఓకే. ఆ బ్రేక్స్ ప్రతి గంటకి పొమోడోరో టెక్నిక్ ఇలాంటివి ఉన్నాయి. ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం, పని చేయడం అది మంచిదే. అది చేసేయండి. ఇంకా ఫైనల్‌గా ఇంకొక 8 గంటలు ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుంచుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే మన జీవితానికి పట్టు కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ మీ హాబీస్ ఏంటి? ఈ 8 గంటల్లోనే. మీ ఫ్రెండ్స్ ఏంటి? ఈ 8 గంటల్లోనే. ముఖ్యంగా కుటుంబం. కుటుంబంతో మీరు గడిపే వాల్యుబుల్ టైం ఏంటి? ఈ 8 గంటల్లోనే గుర్తుంచుకోండి. ఇక హెల్త్ ఈ 8 గంటల్లోనే. బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. వాకింగ్ చేస్తారా? జాగింగ్ చేస్తారా? జిమ్‌కెళ్తారా? యోగా చేస్తారా? ధ్యానం చేస్తారా? గుడికెళ్తారా? లేకపోతే ఏమైనా సర్వీస్ చేస్తారా? సేవా కార్యక్రమాలు వగైరా. వీటన్నిటికి కూడా ఈ 8 గంటలు ప్లాన్ చేసేసుకోండి. అంటే మళ్ళీ ఎలా విడగొట్టుకోవాలండి అంటారు మీరు. విడగొట్టుకోవడానికి ఏముంది? జనరల్‌గా 10-5 పనిలో ఉంటాము. సో, ఉదయం 5 గంటల నుంచి 10 గంటల దాకా ఈ కార్యక్రమాలు పెట్టుకోవాలి. కొంత జర్నీ టైం అది తీసి, సాయంత్రం 5 నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు వీటికి కేటాయించుకోవడం ఇంపార్టెంట్ అంటున్నారండి. ఇలా పెట్టుకోగలిగితే అంటే జనరల్‌గా చెప్తున్నా. షిఫ్ట్‌లు వగైరా ఉన్నవాళ్ళకి నైట్ షిఫ్ట్‌లు, బి షిఫ్ట్, ఏ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి కొంత చేంజెస్ ఉంటే చేసుకోండి. సో, మరి ఇలాగే 3 ముక్కల కింద విడగొట్టుకొని చిన్న చిన్న భాగాల కంటే వర్క్‌లోకి వెళ్ళిపోయాక కూడా అక్కడున్న 8 గంటలని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకోవచ్చండి. ఆ 8 గంటలు ఒకే పనిలో ఉండమని కాదు. సపోజు ఈ టైంకి ఇది చదవాలి, ఈ టైంకి రిపోర్టింగ్ చేయాలి, ఈ టైంకి మీటింగ్‌కెళ్ళాలి ఇలా ఉంటాయి కదండీ! అవి చేసుకోవచ్చు. నిద్రలో ఇంకేమీ లేదు డీప్ స్లీప్. ఇక్కడ మాత్రం విడగొట్టేసుకోండి దయచేసి. ఏది మిగిలిన మూడో 8 గంటలు చెప్పాం కదండీ! కుటుంబానికి, అభిరుచులకి ఇచ్చే టైం ఉంది కదండీ! ఇక్కడ ఎందుకు ఇవ్వాలి అంటే మనిషిలో సగం బ్రెయినే వాడతామండి. కావాలంటే చెక్ చేసుకోండి. కళాకారులు వీళ్ళు ఉంటారు చూడండి ఫుల్ బ్రెయిన్ వాడతారు. అంటే వాడని పార్ట్‌ని కూడా వాడతారండి వాళ్ళు. సో, మరి వాళ్ళ శక్తి పెరుగుద్ది, సామర్థ్యం పెరిగిద్ది, మానసిక ఆరోగ్యం కూడా పెరుగుద్ది. కావాలంటే చెక్ చేసుకోండి. మంచి మ్యూజిక్ వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది ఎక్కువ కాలం బతుకుతారండి. 90% 90 ఏళ్ళు, 100 ఏళ్ళు బతుకుతున్న వాళ్ళని చూసారు కదా మీరు. అంటే ఎక్కువ కాలం బతకడమే కాదు తృప్తిగా బతుకుతారు, ఆరోగ్యంగా బతుకుతారు. జీవితానికి అది కదండీ కావాల్సింది. సో, మరి మీరు ఈ 8, 8, 8 అనే రూల్ మీరు ఆల్రెడీ ఫాలో అవుతే చాలా సంతోషం. మీ అభిప్రాయం పెట్టండి. మీ అనుభవాలన్నీ పెట్టండి. లేదండి ఇక మీదట ఫాలో అవుదాం అనుకుంటున్నాను అనేవాళ్ళు ట్రై చేయండి. దయచేసి ట్రై చేయండి. ట్రై చేసి పెట్టండి. ఏం లేదు లైఫ్ స్టైల్‌కి సంబంధించి నేను భారీ విషయాలు ఏం తీసుకోను. రాజకీయాలు, గాసిప్స్ వగైరా ఇవన్నీ చాలామంది చెప్పేస్తున్నారు. మనకు అవసరం లేదు. ఇవి మన చేతిలో ఉండి కూడా మనం చెయ్యక లాస్ అవుతున్నాం, నష్టపోతున్నాం. ఈ విషయాల మీద ఫోకస్ పెట్టండి. బావుంటుందండి. లైఫ్ బావుంటుంది. హ్యాపీగా ఉంటాం. మీరు బావుంటారు. మీ ఫ్యామిలీ కూడా బావుంటుంది. ఏదో ఆశీర్వదిస్తారు చూడండి అట్లాగంటున్నాను. సో, మరి బావుందండి కంటెంట్ అంటే దయచేసి షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అయితేనే కదా ఇలాంటి వీడియోలు నెక్స్ట్ వీడియో మళ్ళీ మీకు వస్తుంది. ఇంకేం ఆలోచించక్కర్లేదు. ఫాలో అయిపోవచ్చు.